రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆప్షన్ బి జనవరి 26, 1950. మహాత్మా గాంధీ జన్మించిన రోజు ఏది? ఆప్షన్ సి అక్టోబర్ 2, 1869. మహాత్మా గాంధీ జన్మించిన రోజు ఏది? ఆప్షన్ సి అక్టోబర్ 2, 1869. ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ డి మార్చి 12, 1930. ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభమైంది? మార్చి 12, 1930. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1914. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1914. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసింది? ఆప్షన్ సి 1945. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసింది? ఆప్షన్ సి 1945. భారతదేశం యొక్క మొదటిసారి ప్రపంచ కప్ క్రికెట్ గెలిచిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1983. భారతదేశం మొదటిసారి ప్రపంచ కప్ క్రికెట్ గెలిచిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1983. చైనా ప్రజా గణతంత్ర రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ బి 1949. చైనా ప్రజా గణతంత్ర రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ బి 1949. బెర్లిన్ గోడ ఎప్పుడు కూల్చివేయబడింది? ఆప్షన్ ఏ 1989. బెర్లిన్ గోడ ఎప్పుడు కూల్చివేయబడింది? ఆప్షన్ ఏ 1989. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ బి 1945. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ బి 1945. ఇప్పుడు మనము ముఖ్యమైన ఆవిష్కరణలు వాటిని కనుగొన్న వారి గురించి మనం ఇప్పుడు ఒక 10 MCQs చూసుకుందాం. ఫస్ట్ వన్, విద్యుత్ బల్బుని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ బి థామస్ ఎడిసన్. విద్యుత్ బల్బుని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ బి థామస్ ఎడిసన్. నెక్స్ట్, టెలిఫోన్ ని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ ఏ అలెగ్జాండర్ గ్రహం బెల్. టెలిఫోన్ ని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ ఏ అలెగ్జాండర్ గ్రహం బెల్. రేడియోని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ డి గుగ్లియెల్మో మార్కోని. రేడియోని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ డి గుగ్లియెల్మో మార్కోని. పెన్సిలిన్ ని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ సి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పెన్సిలిన్ ని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ సి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ బి ఐసాక్ న్యూటన్. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ బి ఐసాక్ న్యూటన్. సాపేక్ష సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ ఆల్బర్ట్ ఐన్స్టీన్. సాపేక్ష సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ ఆల్బర్ట్ ఐన్స్టీన్. పోలియో వ్యాక్సిన్ ని ఎవరు అభివృద్ధి చేశారు? ఆప్షన్ ఏ జోనాస్ సాల్క్. పోలియో వ్యాక్సిన్ ని ఎవరు అభివృద్ధి చేశారు? ఆప్షన్ ఏ జోనాస్ సాల్క్. డిఎన్ఏ యొక్క డబుల్ హాలిక్స్ నిర్మాణాన్ని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ బి జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్. డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని ఎవరు కనుగొన్నారు? జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్. స్టీమ్ ఇంజిన్ ని ఎవరు అభివృద్ధి చేశారు? ఆప్షన్ బి జేమ్స్ వాట్. స్టీమ్ ఇంజిన్ ని ఎవరు అభివృద్ధి చేశారు? ఆప్షన్ బి జేమ్స్ వాట్. మొదటి విజయవంతమైన విమానాన్ని ఎవరు తయారు చేశారు? ఆప్షన్ బి రైట్ సోదరులు. మొదటి విజయవంతమైన విమానాన్ని ఎవరు తయారు చేశారు? రైట్ సోదరులు. ఇప్పుడు మనము ముఖ్యమైన అవార్డులు మరియు బహుమతుల గురించి ఒక 10 MCQs చూసుకుందాము. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలలో ఒకటైన నోబెల్ బహుమతిని ఏ రంగాల్లో ఇస్తారు? ఆప్షన్ ఏ సాహిత్యము, శాంతి, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, వైద్య శాస్త్రము మరియు ఆర్థిక శాస్త్రము. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాల్లో ఒకటైన నోబెల్ బహుమతిని సాహిత్య రంగంలో, శాంతి రంగంలో, భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, వైద్య శాస్త్రంలో మరియు ఆర్థిక శాస్త్రంలో 6 రంగాల్లో ఇస్తారు. నెక్స్ట్, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? ఆప్షన్ డి భారతరత్న. భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం ఏది? భారతరత్న. నెక్స్ట్, భారతరత్న ఈ రత్నకే అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం ఏది? ఆప్షన్ డి, ఆప్షన్ సి మరియు డి రెండు కూడా కరెక్టే. సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారాలు ఏవి అంటే ఆప్షన్ సి నోబెల్ బహుమతి సాహిత్యంలో, ఆప్షన్ డి జ్ఞాన్పీఠ్ అవార్డు కూడా సాహిత్యంలోనే. ఈ రెండు కూడా ముఖ్యమైనవి. మరొకసారి చెప్తా చూడండి. సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారాలు నోబెల్ బహుమతి మరియు జ్ఞాన్పీఠ్ అవార్డు. నెక్స్ట్, సినిమా రంగంలో భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏది? ఆప్షన్ బి జాతీయ చలనచిత్ర పురస్కారాలు. సినిమా రంగంలో భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏది అంటే జాతీయ చలనచిత్ర పురస్కారాలు. నెక్స్ట్, శాంతి మరియు ప్రజాస్వామ్యం కోసం కృషి చేసిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం ఏది అంటే సి నోబెల్ శాంతి బహుమతి.
శాంతి మరియు ప్రజాస్వామ్యం కోసం కృషి చేసిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం ఏది అంటే నోబెల్ శాంతి బహుమతి. నెక్స్ట్ జర్నలిజం, సాహిత్యం మరియు సంగీత రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఏ పురస్కారం ఇస్తారు? ఆప్షన్ బి పులిట్జర్ ప్రైజ్. జర్నలిజం, సాహిత్యం మరియు సంగీత రంగాలలో విశేషమైన కృషి చేసిన వారికి పులిట్జర్ ప్రైజ్ ను అయితే పురస్కారంగా ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సంగీత రంగంలో అత్యున్నత పురస్కారం ఏది? ఆప్షన్ బి గ్రామీ అవార్డు. సంగీత రంగంలో అత్యున్నత పురస్కారం ఏది? ఆప్షన్ బి గ్రామీ అవార్డు. నెక్స్ట్, టెలివిజన్ రంగంలో అత్యున్నత పురస్కారం ఏది? ఆప్షన్ సి ఎమ్మీ అవార్డు. టెలివిజన్ రంగంలో అత్యున్నత పురస్కారం ఏది? ఆప్షన్ సి ఎమ్మీ అవార్డు. నెక్స్ట్, నాటక రంగంలో అత్యున్నత పురస్కారం ఏది? ఆప్షన్ డి టోనీ అవార్డు. నాటక రంగంలో అత్యున్నత పురస్కారం ఏది? ఆప్షన్ డి టోనీ అవార్డు. ఆసియా ఖండంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారంగా పరిగణించబడేది మరియు ఆసియా యొక్క నోబెల్ బహుమతి అని పిలువబడేది ఏది? ఆప్షన్ బి రామన్ మెగసెసే అవార్డు. ఆసియా ఖండంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారంగా పరిగణించబడేది మరియు ఆసియా యొక్క నోబెల్ శాంతి బహుమతి అని పిలువబడేది ఏది అంటే రామన్ మెగసెసే అవార్డు. ఇప్పుడు మనము ముఖ్యమైన ఆపరేషన్స్ మరియు కమిటీలు మరియు కమిషన్ల గురించి ఒక 10 ఇంపార్టెంట్ MCQs చూసుకుందాము. సో ఫస్ట్ వన్, భారతదేశంలోని నీతి ఆయోగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ సి ఆర్థిక మరియు సామాజిక విధానాలను రూపొందించడం. భారతదేశంలోని నీతి ఆయోగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఆర్థిక మరియు సామాజిక విధానాలను రూపొందించడం. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC యొక్క ప్రధాన విధి ఏంటి? ఆప్షన్ బి మానవ హక్కుల ఉల్లంఘనలను విచారించడం. జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC యొక్క ప్రధాన విధి మానవ హక్కుల ఉల్లంఘనలను విచారించడం. నెక్స్ట్, భారతదేశంలో ఎన్నికలను నిర్వహించేది ఏది? ఆప్షన్ బి జాతీయ ఎన్నికల సంఘం. భారతదేశంలో ఎన్నికలను నిర్వహించేది ఏదమ్మా? ఆప్షన్ బి జాతీయ ఎన్నికల సంఘం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టే సంస్థ ఏది? ఆప్షన్ సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టే సంస్థ ఏది అంటే ఆప్షన్ సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC. నెక్స్ట్, ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించింది? ఆప్షన్ బి పాల ఉత్పత్తి పెరుగుదల. ఆపరేషన్ ఫ్లడ్ అనేది పాల ఉత్పత్తి పెరుగుదలకు సంబంధించింది. నెక్స్ట్, ఆపరేషన్ పోలో ఏ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి నిర్వహించబడింది? ఆప్షన్ సి హైదరాబాద్ సంస్థానాన్ని. ఆపరేషన్ పోలో అనేది ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి నిర్వహించబడింది. నెక్స్ట్, జాతీయ మహిళా కమిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఆప్షన్ బి మహిళల హక్కులను పరిరక్షించడము మరియు ప్రోత్సహించడము. జాతీయ మహిళా కమిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే మహిళల హక్కులను పరిరక్షించడము మరియు ప్రోత్సహించడము. నెక్స్ట్, షెడ్యూల్ కులాలు మరియు తెగల వారి హక్కులను పరిరక్షించడానికి ఏర్పాటు చేయబడిన కమిషన్ ఏది? ఆప్షన్ సి జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ మరియు జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్. షెడ్యూల్ కులాలు మరియు తెగలు వారి హక్కులను పరిరక్షించడానికి ఏర్పాటు చేయబడిన కమిషన్ ఏది అంటే ఆప్షన్ సి జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ మరియు జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్. నెక్స్ట్, ఆపరేషన్ గంగా దేనికి సంబంధించింది? ఆప్షన్ బి ఉక్రెయిన్ నుండి భారతీయులను తిరిగి తీసుకురావడం. ఆపరేషన్ గంగా అనేది దేనికి సంబంధించింది? ఉక్రెయిన్ నుండి భారతీయులను తిరిగి తీసుకురావడం. నెక్స్ట్, బాలల హక్కులను పరిరక్షించడానికి చేయబడిన కమిషన్ ఏది? ఆప్షన్ డి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. బాలల హక్కులను పరిరక్షించడానికి ఏర్పాటు చేయబడిన కమిషన్ ఏది? ఆప్షన్ డి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. నెక్స్ట్, మనము ఇప్పుడు ముఖ్యమైన నినాదాలు వాటిని ఇచ్చినటువంటి వ్యక్తుల గురించి ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుందాం. జై హింద్ నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్. జై హింద్ నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఆప్షన్ డి భగత్ సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఎవరు ఇచ్చారు అంటే ఆప్షన్ డి భగత్ సింగ్. నెక్స్ట్, ఢిల్లీ చలో నినాదాన్ని ఎవరు ఇచ్చారో? ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్. ఢిల్లీ చలో నినాదాన్ని ఎవరు ఇచ్చారో? ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, వెనక్కి వెళ్ళండి వేదాలకు, గో బ్యాక్ టు వేదాస్ అని ఎవరు అన్నారు? ఆప్షన్ బి దయానంద సరస్వతి. వెనక్కి వెళ్ళండి వేదాలకు, గో బ్యాక్ టు వేదాస్ అని ఎవరు అన్నారు? దయానంద సరస్వతి. నెక్స్ట్, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని ఎవరు అన్నారు? ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని ఎవరు అన్నారు? సుభాష్ చంద్రబోస్.
నెక్స్ట్ సత్యమేవ జయతే అనే నినాదం ఎక్కడి నుండి తీసుకోబడింది? ఆప్షన్ ఏ ముండకోపనిషత్. సత్యమేవ జయతే అనే నినాదం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే ముండకోపనిషత్ నుండి తీసుకోబడింది. ఆరాం హరాం హై అని ఎవరు అన్నారు? ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ. ఆరాం హరాం హై అని ఎవరు అన్నారు? జవహర్ లాల్ నెహ్రూ. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఎవరు ఇచ్చారు? లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఎవరు ఇచ్చారు? లాల్ బహదూర్ శాస్త్రి. పూర్ణ స్వరాజ్ సంపూర్ణ స్వాతంత్రం నినాదం ఏ సమావేశంలో ప్రాముఖ్యత సంతరించుకుంది? ఆప్షన్ బి లాహోర్ సమావేశం. పూర్ణ స్వరాజ్ సంపూర్ణ స్వాతంత్రం నినాదం ఏ సమావేశంలో ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే లాహోర్ సమావేశంలో. నెక్స్ట్ కృషి చేయండి లేదా చావండి డూ ఆర్ డై నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఆప్షన్ సి మహాత్మా గాంధీ. కృషి చేయండి లేదా చావండి డూ ఆర్ డై నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఆప్షన్ సి మహాత్మా గాంధీ. నెక్స్ట్ ముఖ్యమైన వ్యక్తులు వారి మారు పేర్లు మరియు బిరుదుల గురించి ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుందాం. ఫస్ట్ వన్, పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ లాలా లజపత్ రాయ్. పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ లాలా లజపత్ రాయ్. భారతదేశపు ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశపు ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ దేశబంధు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ చిత్తరంజన్ దాస్. దేశబంధు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ చిత్తరంజన్ దాస్. లోకమాన్య అనే బిరుదు ఎవరికి ఉంది? ఆప్షన్ బి బాల్ గంగాధర్ తిలక్. లోకమాన్య అనే బిరుదు ఎవరికి ఉంది? ఆప్షన్ బి బాల గంగాధర్ తిలక్. బాపు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ సి మహాత్మా గాంధీ. బాపు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ సి మహాత్మా గాంధీ. గురుదేవ్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. గురుదేవ్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. షేర్ ఏ కాశ్మీర్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ షేక్ అబ్దుల్లా. షేర్ ఏ కాశ్మీర్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ షేక్ అబ్దుల్లా. ఆంధ్ర కేసరి అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర కేసరి అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ టంగుటూరి ప్రకాశం పంతులు. బీహార్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ బి శ్రీకృష్ణ సిన్హా. బీహార్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? శ్రీకృష్ణ సిన్హా. దేశ్ ప్రియా అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ సి జతీంద్ర మోహన్ సేన్ గుప్తా. దేశ్ ప్రియా అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ సి జతీంద్ర మోహన్ సేన్ గుప్తా. ఆల్రెడీ మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి ఇలా అండ్ క్విక్ రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ అన్ని కూడా చేసేసాను. ఎగ్జామ్ కి వెళ్లే ముందు వాటిని చూసుకుంటే మీకు సరిపోయే విధంగా. సో అవన్నీ ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ప్లేలిస్ట్ రూపంలో పెడుతూనే ఉన్నాను. అండ్ ట్రిక్స్ వీడియో కూడా. అండ్ మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా ఇలానే ఫ్రీగా అన్ని క్లాసెస్ కూడా చేస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనము క్రీడా రంగం గురించి ఒక 10 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూసుకుందాము. క్రికెట్ ప్రపంచ కప్ 2023 విజేత ఎవరు? ఆప్షన్ బి ఆస్ట్రేలియా. క్రికెట్ ప్రపంచ కప్ 2023 విజేత ఎవరు? ఆప్షన్ బి ఆస్ట్రేలియా. ఒలింపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఆప్షన్ సి 4 సంవత్సరాలు. ఒలింపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఆప్షన్ సి 4 సంవత్సరాలు. హాకీ ప్రపంచ కప్ 2023 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ భారత్. హాకీ ప్రపంచ కప్ 2023 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ భారత్. వింబుల్డన్ టోర్నమెంట్ ఏ క్రీడకు సంబంధించింది? ఆప్షన్ సి టెన్నిస్. వింబుల్డన్ టోర్నమెంట్ ఏ క్రీడకు సంబంధించింది? ఆప్షన్ సి టెన్నిస్. నెక్స్ట్ ఫిఫా ప్రపంచ కప్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? ఆప్షన్ సి 4 సంవత్సరాలు. ఫిఫా వరల్డ్ కప్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అంటే 4 సంవత్సరాలకు ఒకసారి. భారతదేశ జాతీయ క్రీడ ఏది? ఆప్షన్ బి హాకీ. భారతదేశానికి అధికారికంగా జాతీయ క్రీడ ఏది లేదు, కానీ హాకీని ఎక్కువగా గుర్తిస్తారు. భారతదేశానికి అధికారికంగా జాతీయ క్రీడ ఏది లేదండి, కానీ హాకీని ఎక్కువగా గుర్తిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, కానీ హాకీ అని పెట్టండి. సో భారతదేశ జాతీయ క్రీడ ఏది అంటే హాకీ. నెక్స్ట్ మేజర్ ధ్యాన్ చంద్ ఏ క్రీడలో ప్రసిద్ధుడు? ఆప్షన్ బి హాకీ. మేజర్ ధ్యాన్ చంద్ ఏ క్రీడలో ప్రసిద్ధుడు అంటే హాకీలో. నెక్స్ట్ మొదటిసారి ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆప్షన్ ఏ ఏథెన్స్ మరియు గ్రీస్. మొదటిసారి ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆప్షన్ ఏ ఏథెన్స్ మరియు గ్రీస్. నెక్స్ట్ సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? ఆప్షన్ సి ఫుట్బాల్. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? ఆప్షన్ సి ఫుట్బాల్. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు ఏ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇస్తారు? ఆప్షన్ బి క్రీడా శిక్షకులు. ద్రోణాచార్య అవార్డు ఏ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇస్తారు? ఆప్షన్ బి క్రీడా శిక్షకులు. వివిధ దేశాల పార్లమెంట్ల గురించి 10 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే మనం చూసుకుందాం. భారతదేశ పార్లమెంట్ పేరేంటి? ఆప్షన్ సి పార్లమెంట్. భారతదేశం యొక్క పార్లమెంట్ పేరు పార్లమెంట్ అని పిలుస్తారు.
నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ యొక్క శాసనసభను ఏమని పిలుస్తారు అంటే ఆప్షన్ బి కాంగ్రెస్. యునైటెడ్ స్టేట్స్ యొక్క శాసనసభను ఏమని పిలుస్తారు అంటే కాంగ్రెస్. నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ యొక్క పార్లమెంట్ ఎన్ని సభలను కలిగి ఉంటుంది అంటే ఆప్షన్ బి 2 సభలు, హౌస్ ఆఫ్ కామన్స్ మరియు హౌస్ ఆఫ్ లార్డ్స్. ఓకేనా, యునైటెడ్ కింగ్డమ్ యొక్క పార్లమెంట్ ఎన్ని సభలను కలిగి ఉంటుందంటే 2 సభలు. అవేంటి అంటే హౌస్ ఆఫ్ కామన్స్ మరియు హౌస్ ఆఫ్ లార్డ్స్. నెక్స్ట్ జపాన్ యొక్క పార్లమెంట్ పేరేంటి ఆప్షన్ సి డైట్. జపాన్ యొక్క పార్లమెంట్ పేరేంటమ్మా ఆప్షన్ సి డైట్. నెక్స్ట్ రష్యా యొక్క పార్లమెంట్ పేరేంటి ఆప్షన్ ఏ ఫెడరల్ అసెంబ్లీ. ఇది 2 సభలను కలిగి ఉంటుంది, స్టేట్ డ్యూమా మరియు ఫెడరేషన్ కౌన్సిల్. రష్యా యొక్క పార్లమెంట్ పేరేంటి అంటే ఫెడరల్ అసెంబ్లీ. ఇది 2 సభలను కలిగి ఉంటుంది, ఒకటి స్టేట్ డ్యూమా మరియు ఫెడరేషన్ కౌన్సిల్. ఓకేనా. నెక్స్ట్ చైనా యొక్క శాసనసభను ఏమని పిలుస్తారు ఆప్షన్ సి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. చైనా యొక్క శాసనసభను ఏమని పిలుస్తారు ఆప్షన్ సి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. నెక్స్ట్ జర్మనీ యొక్క పార్లమెంట్ యొక్క దిగువ సభ పేరేంటి ఆప్షన్ బి బుండెస్ట్ ట్యాగ్. జర్మనీ యొక్క పార్లమెంట్ యొక్క దిగువ సభ పేరేంటి బుండెస్ట్ ట్యాగ్. నెక్స్ట్ కెనడా యొక్క పార్లమెంట్ ఎన్ని సభలను కలిగి ఉంటుంది ఆప్షన్ బి 2 సభలు, హౌస్ ఆఫ్ కామన్స్ మరియు సెనేట్. కెనడా యొక్క పార్లమెంట్ ఎన్ని సభలను కలిగి ఉంటుంది అంటే 2 సభలను కలిగి ఉంటుంది, హౌస్ ఆఫ్ కామన్స్ మరియు సెనేట్. నెక్స్ట్ ఆస్ట్రేలియా యొక్క పార్లమెంట్ పేరేంటి ఆప్షన్ సి ఫెడరల్ పార్లమెంట్. ఆస్ట్రేలియా యొక్క పార్లమెంట్ పేరేంటి ఆప్షన్ సి ఫెడరల్ పార్లమెంట్. నెక్స్ట్ ఫ్రాన్స్ యొక్క పార్లమెంట్ ఎన్ని సభలను కలిగి ఉంటుంది 2 సభలను కలిగి ఉంటుంది, నేషనల్ అసెంబ్లీ మరియు సెనేట్. ఫ్రాన్స్ యొక్క పార్లమెంట్ ఎన్ని సభలను కలిగి ఉంటుంది అంటే 2 సభలను కలిగి ఉంటుంది, నేషనల్ అసెంబ్లీ మరియు సెనేట్. ఇప్పుడిక అబ్రివేషన్లు ఇంపార్టెంట్ 10 MCQs చూసుకుందాము. ఫస్ట్ వన్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క నేనే చెప్తాను కదా పూర్తి రూపం ఏంటి ఆప్షన్ బి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO యొక్క పూర్తి రూపం ఏంటి ఆప్షన్ బి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ యునిసెఫ్ యొక్క పూర్తి రూపం ఏంటి ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జీ ఫండ్. ఓకే, ఎమర్జెన్సీ ఫండ్. ఓకే, యునిసెఫ్ యొక్క పూర్తి రూపం ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నాసా యొక్క పూర్తి రూపం ఏంటి ఆప్షన్ సి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్. నాసా యొక్క పూర్తి రూపం ఏంటి అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్. ఇస్రో యొక్క పూర్తి రూపం ఏంటి ఆప్షన్ సి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో యొక్క పూర్తి రూపం ఏంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ జీడిపి యొక్క పూర్తి రూపం ఏంటి ఆప్షన్ ఏ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జీడిపి యొక్క పూర్తి రూపం ఏంటి ఆప్షన్ ఏ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఏటీఎం యొక్క పూర్తి రూపం ఏంటి ఆప్షన్ ఏ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ఏటీఎం యొక్క పూర్తి రూపం ఏంటి అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. నెక్స్ట్ పిన్ యొక్క పూర్తి రూపం ఏంటి ఆప్షన్ ఏ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్. పిన్ యొక్క పూర్తి రూపం ఏంటి పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. నెక్స్ట్ పాన్ యొక్క పూర్తి రూపం ఏంటి ఆప్షన్ ఏ పర్మనెంట్ అకౌంట్ నెంబర్. పాన్ యొక్క పూర్తి రూపం ఏంటి పర్మనెంట్ అకౌంట్ నంబర్. నెక్స్ట్ ఎయిడ్స్ యొక్క పూర్తి రూపం ఏంటి అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఎయిడ్స్ యొక్క పూర్తి రూపం ఏంటి ఆప్షన్ బి అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. నెక్స్ట్ డిఎన్ఏ యొక్క పూర్తి రూపం ఏంటి ఆప్షన్ ఏ డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ యొక్క పూర్తి రూపం ఏంటి డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. ఓకేనా. ఇప్పుడు వివిధ రంగాల్లో ముఖ్యమైన గ్రంథాలు మరియు వాటి యొక్క రచయితలు ఒక 20 MCQs చూసుకుందాం. ఓకేనా, ఎందుకంటే అవి మనకి ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి 2 క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్స్ లో ఇచ్చేస్తాడు. సో ఫస్ట్ వన్ రామాయణం యొక్క రచయిత ఎవరు ఆప్షన్ ఏ వాల్మీకి. రామాయణం యొక్క రచయిత ఎవరు ఆప్షన్ ఏ వాల్మీకి. మహాభారతం యొక్క రచయిత ఎవరు ఆప్షన్ బి వేదవ్యాసుడు. మహాభారతం యొక్క రచయిత ఎవరు ఆప్షన్ బి వేదవ్యాసుడు. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ నవల రచయిత ఎవరు ఆప్షన్ సి అరుంధతి రాయ్. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ నవల రచయిత ఎవరు ఆప్షన్ సి అరుంధతి రాయ్. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని ఎవరు రచించారు ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని ఎవరు రచించారు ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ పంచతంత్రం కథల రచయిత ఎవరు ఆప్షన్ ఏ విష్ణు శర్మ. పంచతంత్రం కథల రచయిత ఎవరు అంటే ఆప్షన్ ఏ విష్ణు శర్మ. అర్థశాస్త్రం గ్రంథాన్ని ఎవరు రచించారు ఆప్షన్ ఏ చాణక్యుడు లేదా కౌటిల్యుడు. చాణక్యుడినే కౌటిల్యుడు అని కూడా అంటారు. సో అర్థశాస్త్రం గ్రంథాన్ని ఎవరు రచించారు చాణక్యుడు లేదా కౌటిల్యుడు.
గీతాంజలి రచయిత ఎవరు? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. గీతాంజలి రచయిత ఎవరు? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. ద ఏజ్ ఆఫ్ ఇంప్రెషనిజం, ద ఏజ్ ఆఫ్ ఇంప్రెషనిజం పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ డి జాన్ రివాల్ట్. ద ఏజ్ ఆఫ్ ఇంప్రెషనిజం పుస్తక రచయిత ఎవరు? జాన్ రివాల్ట్.